వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సినిమా తెరకి పట్టినటువంటి పైరసీ భూతాన్ని తెలంగాణ పోలీసులు నిన్న వదిలించేటువంటి ఒక చాలా బృహత్ ప్రయత్నం చేశారు. దాదాపుగా 5 నిందితులను అరెస్ట్ చేశారు. పైరసీ వెనకాల బెట్టింగ్ యాప్ల నిర్వాహకులు కూడా ఉన్నారు అని చెప్పడం జరిగింది. దాదాపుగా 1100 సినిమాల పైచీలకు ఇప్పటి వరకు చేశారు. ఓవరాల్గా 22,000 కోట్లు బిజినెస్ అనేది భారతదేశం మొత్తానికి సంబంధించి 22,000 కోట్ల రూపాయల ఆ సినిమా పైరసీని ఇప్పటివరకు వాళ్ళు చేశారు అంటూ వీళ్ళందరికీ సంబంధించి బయటపెట్టారు. ఇందులో ఇక తర్వాత ఐబొమ్మ అనేటువంటి ఒక ప్లాట్ఫామ్, ఐబొమ్మ నిర్వాహకులే దాని ఓనరే ఇంకా నెక్స్ట్ టార్గెట్ అంటూ కూడా చెప్పడం జరిగింది. ఐబొమ్మ నిర్వాహకులను కూడా త్వరలోనే పట్టుకుంటామంటూ మన సివి ఆనంద్, మాజీ సిపి, ఆయన ఉన్నప్పుడు ఈ ఆపరేషన్ అంతా జరిగింది. దాదాపు ఒక 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసి చాలా సీక్రెట్గా ఈ ఆపరేషన్ చేసి మొత్తానికి ఈ పైరేటెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకున్నారు. ఇక మెయిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకుంటాం ఖచ్చితంగా అని చెప్పారు. సరే, ఇప్పుడు సజ్జనార్ గారు ఉన్నారు, దాన్ని ముందుకు తీసుకెళ్తారు. సో సివి ఆనంద్ గారు అన్న తర్వాత ఐబొమ్మ వాళ్ళు ఒక లేఖని రిలీజ్ చేశారండి. ఆ లేఖ సారాంశం ఏంటి అనేది ఒకసారి చూసినట్లయితే, చేసిందే ఒక తప్పు పని, పైగా దానికి సమర్థన కూడా ఒకటి. అవును, నా ఇష్టం, నేను చేశాను, ఇందులో ఏం చెప్తాను ఏంటి అనేది మీకెందుకు అన్నట్టుగా. ఐబొమ్మ నుంచి నోట్ ఏంటి ఆ నోట్ అంటే, ఐబొమ్మ మీద మీరు ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం. డిస్ట్రిబ్యూటర్స్కి ప్రింట్స్ అమ్మిన తర్వాత మీరు ఏం పట్టనట్టు కెమెరా ప్రింట్స్ తీసిన వాళ్ళ మీద కాకుండా మీ ఓటీటీ రెవెన్యూ కోసం ఆలోచిస్తూ మా మీద ఫోకస్ పెట్టారు. హీరోలకు అంత రెమ్యునరేషన్ అవసరమా? అది మీ కొడుకు అయినా ఎవరు అయినా సరే. సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు, వాళ్ళు ఏమైపోతారు అని కబుర్లు చెప్పకండి. వాళ్ళకి మీరు ఇచ్చే అమౌంట్ ఏ కూలి పని చేసినా వస్తాయి, కానీ మీ హీరోయిన్కి వస్తాయా? సినిమా బడ్జెట్లో ఎక్కువ శాతం రెమ్యునరేషన్ మరియు విదేశాల్లో షూటింగ్లకు మరియు ట్రిప్స్కి ఖర్చు పెడుతున్నారు. ప్రొడక్షన్ బాయ్స్ నుంచి లైట్ బాయ్స్ వరకు ఎంత ఖర్చు పెడుతున్నారు? ఇండియాలో షూటింగ్ చేస్తే బడ్జెట్ తగ్గుతుంది కదా, అక్కడ వాళ్ళకి ఉపాధి కలుగుతుంది కదా. అనవసర బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్ రికవరీకి దాన్ని మా మీద రుద్ది ఎక్కువ అమ్ముతున్నారు. డిస్ట్రిబ్యూటర్స్ అండ్ థియేటర్ ఓనర్స్ ఆ అమౌంట్ని కలెక్ట్ చేసుకోవడానికి టికెట్ అమౌంట్ పెంచుతున్నారు. చివరికి మధ్యతరగతి వాడే బలవుతున్నాడు, బాధపడుతున్నాడు. మా వెబ్సైట్ మీద ఫోకస్ చేయడం ఆపండి, లేదంటే నేను మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ వేరే కెమెరా ప్రింట్స్ రిలీజ్ చేసే వెబ్సైట్ల మీద మీ దృష్టి పెట్టండి. ఇక ఐబొమ్మ అన్నది సిగరెట్ నుంచి ఈ సిగరెట్ వరకు యూజర్స్ని మళ్లించే ప్రక్రియ. మీ యాక్షన్ నా రియాక్షన్ ఉంటుంది. ఏ మిడిల్లో వేరే ఏ హీరో కూడా, ఎగ్జాంపుల్ విజయ్, టార్గెట్ అవ్వడం ఇష్టం లేదు. మేము స్వతహాగా వెబ్సైట్ నుంచి తొలగిస్తున్నాం. ఇప్పుడు ఇమ్మీడియట్ డిలీట్ చేస్తే మీకు భయపడి లేదా మీరు తీయించినట్టు ఉంటుంది. అందుకే ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల తర్వాత తీసివేయాలి అనుకుంటున్నాము. ఐబొమ్మ వాళ్ళు ఇండియాలో తీసివేసిన తర్వాత వాళ్ళని రిక్వెస్ట్ చేసి టెక్నాలజీ షేర్ చేయాలని కోరాము. దానికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా షేర్ చేయడం లేదు. మేము అంటే ఐబొమ్మ.net వాళ్ళంతా మంచి వాళ్ళం కాదు. బురదలో రాయి వేయకండి, అది కూడా పెంట మీద అస్సలు వేయకండి. మేము ఏ దేశంలో ఉన్నా భారతదేశం, అందులో తెలుగు అని కోసమే ఆలోచిస్తాము. చావుకు భయపడని వాడు దేనికి భయపడడు. దెర్ ఈజ్ నథింగ్ మోర్ డేంజరస్ దాన్ ఎ మ్యాన్ హూ హ్యాస్ నథింగ్ టు లూజ్. ఇది వారు ఇచ్చినటువంటి సందేశం. అంటే ఇప్పుడు నేను ఏమనుకోవాలి, సూక్తి ముక్తావళి చెప్పారు, మన ఈ సినీ నటుల రెమ్యునరేషన్ వాళ్ళకి ఎందుకంత అంటే వీళ్ళు ఏమైనా ఫిక్స్ చేశారా, వీళ్ళు ఏమైనా చెప్పారా? సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి 24 క్రాఫ్ట్స్, వాటి యూనియన్, ఫిల్మ్ ఛాంబరు ఇవన్నీ కూడా ఉన్నాయి, వాళ్ళు చూసుకుంటారు. అండ్ ఇంకా మిగతా విషయాలు అంటారా, ఎవరి డిస్కషన్ వాళ్ళది. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఈ బ్లాక్లో టికెట్ అమ్మడం, లేదంటే పైరేటెడ్ మూవీలు చేయడం అనేది ఈ రకంగా ఉంటే చాలామంది నిర్మాతలు నష్టపోతున్నారు చాలా సినిమాలకి. అంతెందుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అత్తారింటికి దారి సినిమా సగం, దాదాపుగా 90 నిమిషాల ఫిల్మ్ అనేది యూట్యూబ్లో అప్లోడ్ చేసి పడేశాడు అప్పట్లో. ఆ తర్వాత అరెస్ట్ చేశారు, అంతా అయింది, దాడి, చాలా కుట్ర చేశారు, అన్నీ తెలిసినటువంటి విషయాలే. సో ఇప్పుడు వచ్చేసి మిగతా సినిమాల మీద పడి ఈ విధంగా మళ్ళీ తిరిగి చెప్పడం. నిన్నటి దాకానేమో మంచిగా ఉన్నారు అనుకునే వాళ్ళం, ఇప్పుడేమో ఏం చెప్పాలి ఇంక వీళ్ళ గురించి, ఏం చెప్పడానికి కూడా లేదు. రైట్? సో చేసిందే తప్పు. ఈ తప్పుకు సంబంధించి మళ్ళీ కవరింగ్ ఒకటి ఇక్కడ. మేము ఏ దేశంలో ఉన్నా భారతదేశం మాది, అందులో తెలుగు వాని కోసమే మేము ఆలోచిస్తాం.
చించండి వాళ్ళు వచ్చే వరకు కూడా మీరు చించుతూనే ఉండండి అని చెప్పాలి. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.